ముందుగా డీటెయిల్స్ చూస్తే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ చేరుకున్నారు. ట్రైబల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొనున్నారు. నోవాటెల్ హోటల్లో ఈ కార్యక్రమం జరగనుండగా వేదిక వద్ద భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పాస్లుంటేనే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ చేరుకున్నారు. ట్రైబల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారు. నోవాటెల్ హోటల్లో ఈ కార్యక్రమం జరగనుండగా వేదిక వద్ద భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పాస్లుంటేనే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ చేరుకున్నారు. ట్రైబల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారు. నోవాటెల్ హోటల్లో ఈ కార్యక్రమం జరగనుండగా వేదిక వద్ద భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పాస్లుంటేనే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, మరికొద్ది చేపట్లోనే ఇప్పుడే జస్ట్ ఒక 10 నిమిషాల క్రితం అయితే భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. ఏదైతే ఐఎన్ఎస్ డేగా నుంచి అయితే రోడ్డు మార్గాన మరికొద్ది క్షణాల్లో ఏదైతే గిరిజ ట్రైబల్ యూనివర్సిటీ వేదికగా విశాఖ నోవాటెల్ వేదికగా జరగనున్న ట్రైబల్ యూనివర్సిటీ వేదికలో జరగనున్న నేపథ్యంలోని వాటిలో పాల్గొనేందుకు కూడా రానున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఉన్నారు. ఏదైతే ట్రైబల్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు కూడా ఇప్పటికే అధికారులు అయితే పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు. ఏదైతే ఈరోజు ఉదయం మంత్రి ఏదైతే నారా లోకేష్ కేంద్ర మంత్రులు కూడా ఈ యొక్క ఏర్పాట్లు కూడా పర్యవేక్షించిన నేపథ్యంలో కూడా ఆ యొక్క ఏర్పాట్ల వద్ద భద్రతా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాము నోవాటెల్ ఏదైతే నోవాటెల్ వేదికగా ఉన్నటువంటి ఏదైతే నోవాటెల్ వేదిక భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే మరికొద్ది క్షేపట్లో ఏదైతే ప్రధాన వేదిక ఏదైతే నోవాటెల్ హోటల్ దగ్గరికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే చేరుకోనున్నారు. చూసుకొచ్చే మరికొద్ది క్షణాలు ఏదైతే ఆర్కే బీచ్ చుట్టుపక్కల కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి చుట్టుపక్కల కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పోలీసులు మోహరింపు అయితే చేసి ఉన్నారు. ఏదేమైనా ఏదైతే ట్రైబల్ యూనివర్సిటీ ట్రైబల్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు కూడా ఈ యొక్క భారత రాష్ట్రపతి అయితే రానున్న నేపథ్యంలో కూడా ఏర్పాట్లు అయితే పూర్తిగా అధికారులు చేసి ఉన్నారు. అదేవిధంగా ఏదైతే భారత రాష్ట్రపతి 3 గంటల నుంచి 4 గంటల 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఈ యొక్క స్నాతకోత్సవంలో పాల్గొంటారు. రోడ్డు మార్గాన్ని అదైతే కార్యక్రమం అనంతరం కూడా 4 గంటల అనంతరం కూడా విశాఖ నోవాటెల్ నుంచి కూడా రోడ్డు మార్గాన విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కూడా బెంగళూరుకు కూడా ఎల్లుండి కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా పర్యటన నేపథ్యంలో కూడా భారత రాష్ట్రపతి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటారని కూడా సమాచారంగా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఈ భారత రాష్ట్రపతి మరికొద్ది క్షేపట్లో విశాఖ ఏదైతే ప్రధాన వేదిక అయినటువంటి నోవాటెల్ హోటల్ అయితే ట్రైబల్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు కూడా రానున్నారు. అదేవిధంగా 375 మంది ఎవరైతే 375 మంది విద్యార్థులకు కూడా డాక్టర్ ఏదైతే పట్టాలు కూడా సత్కరించనున్నారు. అదేవిధంగా పలువురు విద్యార్థులకు కూడా బంగారు పథకాలు కూడా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందజేయనున్నారు. అదేవిధంగా ఏదైతే ట్రైబల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చేపడుతున్న నేపథ్యంలో కూడా భారీగా అయితే అధికారులు అదేవిధంగా గవర్నర్ కూడా అబ్దుల్ నజీర్
మంత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కానున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రధాన వేదిక అయినటువంటి నవోటల్ హోటల్ విశాఖ ఆర్కే బీచ్ రోడ్డు కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఏదే భారత రాష్ట్రపతి అయితే ఈ యొక్క వేదికలో కూడా తమ ప్రసంగాన్ని కూడా విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడనున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ కార్యక్రమం కూడా భారత రాష్ట్రపతి 2 రోజుల పర్యటనలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేపథ్యంలో కూడా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమం కూడా అధికారులు అయితే చేపడుతున్నైతే పరిస్థితి అయితే నెలకొంది. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ఏమైనా కూడా ఈ యొక్క ఏదైతే భారత రాష్ట్రపతి పర్యటన కూడా ఒక ఏదైతే ముఖ్య అంశమైనటువంటి ఈ యొక్క ట్రైబల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు కూడా ఈ యొక్క రానున్న నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం కూడా గత 4-5 రోజుల నుంచి కూడా భారీగా ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు. అదేవిధంగా ఏదైతే విశాఖ ఆర్కే బీచ్ వేదిక కోతవేడు దూరంలో ఉన్నటువంటి నవోటల్ వేదిక ఏదైతే నవోటల్ హోటల్ వేదికగా ఈ యొక్క స్నాతకోత్సవం చేసిన నేపథ్యంలో మరికొద్ది క్షేపట్లో ఏదైతే భారత రాష్ట్రపతి ఈ యొక్క ప్రాంతాన్ని ఏదైతే నవోటల్ వేదిక అయితే రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే అప్రమత్తం ఉన్నారు. మరికొద్ది గంటల్లో 2 గంటల్లో కూడా ఏదైతే స్నాతకోత్సవం ఏదైతే ట్రైబల్ యూనివర్సిటీ స్నాతకోత్సవం కూడా జరగనున్న నేపథ్యంలో కూడా అధికారులు కూడా పూర్తిగా సన్నాహంగా చేపడుతున్నారు. నరసింహ